హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ భరణి వీళ్ళ గురించి మాట్లాడతా. ఇమాన్యుయల్ భరణి సంచాలకుగా భరణి గారు ఏం చేశారంటే ఘోరం అనిపించింది. సంచాలకు మళ్ళీ సంచాలకు సంచాలక్స్ లాగా ఇద్దరు సంచాలక్స్ పెట్టుకున్నారు. ఓకే, ఆ గేమ్ డిఫికల్ట్ 100%. నేను చెప్తాను, డిఫికల్ట్ గుడ్. ఎందుకంటే హ్యుమానిటీతోనే ఆయన సపోర్ట్ చేసి ఆయన ఓకే, కానీ అన్ఫేర్ ఇచ్చాడు అని చాలామంది అంటున్నారు. అన్ఫేర్ అయితే నాకేం అనిపించలే. సంచాలకుగా ఇద్దరిని పెట్టుకోవడం అదొకటి తప్పు అని మీకు అనిపిస్తే ఓకే, మీ ఇష్టం అది. కానీ భరణి గారు ఏం చేసిండు, ఓకే అటు గేమ్స్ ఆ బాల్ ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా ఉంటుందో తెలియని ఒక సిచ్యువేషన్లో ఆ బాల్ గురించి ఆలోచించారే. వాళ్ళ వాళ్ళ హ్యుమానిటీ నిజంగా కింద పడితే ఫాస్ట్ చెప్పండి అని ఎంత ఉంటుందంటే హైలైట్ అనిపిస్తుంది. నిజంగా ఏమన్నా గేమా, నిజం ఇదేంద్ర బాబు, ఇది గేమా లేకపోతే ఇంకేమన్నా అన్నట్టు గేమ్ అనేది సంచాలకు కూడా గుడ్డు. ఒకటి ఆడ అన్ఫేర్ అని అంటారు, కానీ సంచాలక గుడ్డు. ఓకే, నాకైతే చాలా మంచిగా అనిపించింది, సూపర్ అనిపించింది నాకు. సంచాలకుగా అన్ఫేర్ చేశారు అని అంటారు. అన్ఫేర్ అయితే ఏం చేయలేడు. చూద్దాం. నాగార్జున సార్ చెప్పిండు కదా, నాగార్జున సార్ ఏమన్నా నేను తీసుకుంటా అని కూడా చెప్పిండు. నాకైతే అది హైలైట్ అనిపించింది. ఇమాన్యుయల్ ఫోటో ఎందుకు పెట్టానంటే, ఇమాన్యుయల్ ఎందుకు వేశారంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నా, బ్లూ టీమ్కి ఇచ్చేస్తున్నా అని చెప్తాడు. అది గుడ్. నిజంగా చాలా మంచిగా అనిపించింది. మీకేమనిపించింది? సంచాలకుగా ఫెయిల్ అయిందని అనిపించిందా? ఏమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా ఆడిండు, చాలా మంచిగా అనిపించింది. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక కమెంట్ చేయండి. బాయ్.